ఇక్కడైతే మనకి తెలంగాణలో సన్నంగి సిలోన్ ఎక్కువ అండి. గంగాబొండం కూడా అన్నారు కానీ గంగాబొండం అంటే మనకి వాటర్ పర్పస్ కండి. సన్నంగి సిలోన్ అయితే రెండు విధాలుగా పనిచేస్తుందండి. బొండానికి కొబ్బరికి దానికి కూడా సన్నంగి సిలోనే. ఎందుకంటే మన కాయడం కూడా సన్నంగి సిలోనే ఎక్కువగా వస్తుంది. ఇక్కడ ఈ కలర్ ఏదైతే ఉందో అదే వస్తుంది కాయ కూడా. మొదలు ఏదైతే ఉంటుందో ఇది వచ్చి మనకి సిలోన్ సన్నంగి సిలోన్ అండి. రెండు మనకి మళ్ళీ ఈస్ట్ కోస్ట్ అని చూడండి. ఇది లైట్ ఎల్లో వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ అండ్ సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో ఒక నర్సరీ దగ్గరికి వచ్చినాం. సో ఇక్కడ మేజర్గా అన్ని రకాల మొక్కలు అయితే దొరుకుతుంటాయి. సో ప్రధానంగా ఈ వీడియోలో కొబ్బరి మొక్కల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొబ్బరి మొక్కలు ఎట్లా నట్టుకుంటారు, అసలు కొబ్బరి మొక్కలు ఎట్లాంటి రకాలు ఉంటాయి, సో మేజర్ గా తొందరగా ఇల్లు రావాలంటే ఎట్లాంటి మొక్కలు సెలెక్ట్ చేసుకోవాలి, అసలు మొక్కల ఎంపికలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లాంటి విషయాలు అయితే అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి నర్సరీ వచ్చేసి శ్రీ వెంకటదుర్గ నర్సరీ. ఇది సాహెబ్ నగర్ వనస్థలిపురం దగ్గర ఉన్నది. సో ఇక్కడ అన్ని రకాల మొక్కలు అయితే దొరుకుతాయి. సో దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు వీరబాబు గారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో మేజర్ గా ఈ వీడియోలో కొబ్బరి మొక్కల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి. నమస్కారం. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నర్సరీ ఇక్కడ ఎట్లయితే మనం 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అవుతుంది. సో ఎట్లాంటి మొక్కలు దొరుకుతాయి మీ దగ్గర? మన దగ్గర అయితే మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ లో అయితే మొత్తం అన్ని రకాలు దొరుకుతాయండి. లేదంటే ఏముండదు. ఒకవేళ లేకపోయినా కానీ మాది వచ్చి కడియం అండి. కడియంలో కూడా మనకు ఉంది. అక్కడ నుంచి నేను ఏదైనా కావాలి ఇక్కడికి తెచ్చి అందివ్వడం జరుగుతుంది అండి వాళ్ళకి. ప్రతి మొక్క ఉంటుందండి, లేదనేది ఏమి ఉండదండి. ప్రతి మొక్క కూడా తెప్పిస్తానండి. ఓకే. సో మేజర్గా మనం కొబ్బరి గురించి మాట్లాడుకుంటే, సో కొబ్బరిలో ఎన్ని రకాల మొక్కలు మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి? మన దగ్గర అయితే కొబ్బరిలో అయితే సన్నంగి, సిలోను, ఈస్ట్ కోస్ట్, గంగాబొండం, అలాగే వచ్చండి మలేషియన్ డార్క్ వెరైటీ అండి. అలాగే నాటి ఉంటాయండి, హైబ్రిడ్ ఉంటాయి. మనకి హైబ్రిడ్ అనేది ఏంటంటే హైట్ అనేది ఎక్కువ వెళ్దండి. మనకి టంక్ వచ్చి 10 feet వచ్చినప్పటికి మనకి కాపు అనేది అందేస్తుంది. కింద నుంచి మనకి చేతికి అందేలాగా అందేస్తుంది అండి కాపు అయితేనే. నాటిది అయితే మాత్రం కొంచెం పెద్దది అవుతుంది అండి. మొక్క హైట్ బాగా వెళ్తుందండి. సో ఎక్కువ డిమాండ్ వేటికి ఉంటుంది? మన డిమాండ్ అంటే మనకి హైబ్రిడ్ అండి. హైబ్రిడ్ ప్లస్ నాటి కూడా వదిలే అవసరం లేదండి. నాటి కూడా మనకి ఏంటంటే ఇది అనుకోండి మనకి 30 సంవత్సరాల దాకానే దీని లైఫ్ ఉంటుంది. నాటిది అనేది మనకి ఇంకా ఎక్కువ సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు జనరేషన్ లో చెట్టు ఎక్కి తీసి వాళ్ళు ఎవరు లేరు. దాన్ని ప్లస్ మెయింటెనెన్స్ కూడా ఎవరు చేయలేకపోతున్నారు. అందుకే ఏంటంటే మనం అంతా కూడా హైబ్రిడ్ కి వెళ్తున్నారండి. జనం అయితే హైబ్రిడ్ మాక్సిమం తీసుకెళ్లేదండి. ఇదంతా కూడా నాటండి. ఇదన్నీ కూడా హైబ్రిడ్. ఓకే. అంటే హైబ్రిడ్ లో ఎట్లాంటి రకాలు మేజర్ గా ఎక్కువ? ఇక్కడైతే మనకి తెలంగాణలో అయితే సన్నంగి సిలోన్ ఎక్కువ అండి. గంగాబొండం కూడా అన్నారు కానీ గంగాబొండం అంటే మనకి వాటర్ పర్పస్ కండి. సన్నంగి సిలోన్ అయితే రెండు విధాలుగా పనిచేస్తుందండి. బొండానికి కొబ్బరికి దానికి కూడా సన్నంగి సిలోనే. ఎందుకంటే మన కాయడం కూడా సన్నంగి సిలోనే ఎక్కువగా వస్తుంది. ఇక్కడ హైట్ కూడా వెళ్లకుండా బాగా పొట్టు రకంగా బాగా బాగుందండి సన్నంగి సిలోన్. కనవది ఉన్నాయండి. ఈస్ట్ కోస్ట్ అంటే లైట్ ఎల్లో వస్తుంది. మనకి సిలోన్ అనుకోండి మనకి గ్రీన్ వస్తుంది. సన్నంగి అనుకోండి ఎల్లో వస్తుంది. కాయని బట్టి ఆటోమేటిక్ ఇట్లా చూసి మనకు ఐడియా వచ్చేస్తుందండి ఏ రకానికి ఆ రకం. అంటే ఇప్పుడు ఇన్ని రకాలు చెప్పారు కదా మీ పేర్లు, సో ఎట్లా గుర్తుపడతారు? వీటిలో గుర్తుపడిన తెలిసిపోద్దండి మనకి. ఇంకా దేని దానికి ఉంటుంది. ఇది ఉందండి, ఇది సిలోన్. ఈ కాయ ఏదైతే ఉందో మనకి ఈ కలర్ ఏదైతే ఉందో అదే వస్తుంది కాయ కూడా. మొదలు ఏదైతే ఉంటుందో ఇది వచ్చి మనకి సిలోన్, సన్నంగి సిలోన్ అండి. రెండు మనకి మళ్ళీ ఈస్ట్ కోస్ట్ అని చూడండి. ఇది లైట్ ఎల్లో వస్తుంది. ఏదంటే తెలిసిపోతుంది. ఈస్ట్ కోస్ట్ అనేది లైట్ ఎల్లో వస్తుంది. ఓకే, లైట్ ఎల్లో వస్తుంది. ఇది సన్నంగా, ఇది సన్నంగి సిలోన్. ఓకే. సో దీంట్లో కాండాన్ని బట్టి కలర్ చేంజ్ అయితే అర్థమైపోతుంది అండి. మనకి నాటి అనేది ఏంటంటే ఇప్పుడు మనకి హైబ్రిడ్ అనేది వెంటనే ఇలా ఇచ్చుకుంటది బేగా. ఓకే ఓకే. ఈ నాటిది ఏం చేస్తుంది అంటే కొద్ది పెద్దది దాకా కూడా అది అతుకునే దగ్గరే ఉంటుంది. ఆ టైప్ లో దీంట్లో ఉందండి. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ వెళ్ళిపోతుంది. అంటే కింద నుంచి ఇంకా రెల్ ఇచ్చేసుకుంటది. కింద నుంచి అలా రెల్ తీసుకుంటూ వచ్చేస్తాయి. అది బేగా రాదు పెద్ద మొక్క అయ్యేదాకా. అయితే ఇట్లా డిఫరెంట్ గా మనం చూడొచ్చు, గుర్తుపట్టచ్చు మొక్కలు. ఒక ఎకరా ఎన్ని మనకి ఎకరానికి అయితే అండి మాక్సిమం 15 feet అంటారు కానీ కొబ్బరి మొక్క 20 feet ఒకటి తీసుకోవాలండి. దాని లెక్కేసుకుంటే మనకి 80 నుంచి 90 మొక్కలు పడతాయి. 80 నుంచి 90 మొక్కలు పడతాయి. అంతే. సో జనరల్ గా ఒక పెట్టుకున్న ఎన్ని సంవత్సరాలకు అది ఖాతా రావడం కానీ ఉంటుంది? మనకి ఇది సైజుని బట్టి అండి. ఇది మనం వచ్చి 13 సైజ్ అండి. ఇది 1.5 మొక్క. ఇది మనకి దీంట్లోనే 21 బ్యాగ్స్ ఉంటాయండి 3 feet. మన 21 అంటే 3 సంవత్సరాల మొక్కలు వస్తాయండి. మనకి అవి ఎట్టుకుంటే మనకి 3 years పడుతుందండి. ఇదే 3 years కంటారు కానీ రాదు. రాదండి. మనకి మ్యాక్సిమం ఇది రావాలంటే 5 years ఖచ్చితంగా పడుతుందండి. అదేనా ఏంటంటే వాటర్ స్పెషలిస్ట్ బాగుంటే 4 సంవత్సరాలు ఖచ్చితంగా పంటనే తీసుకొచ్చండి ఆయన. వాటర్ మెయిన్ అండి. అక్కడ కొబ్బరి మొక్క ఎంత వాటర్ ఉన్నా ఇబ్బంది ఉండదు. మళ్ళీ వేరే మొక్కలకి అయితే ఇబ్బంది తప్పండి. దీనికి వాటర్ ఎంత పెడితే అంతలాగా మనం 5 సంవత్సరాలు 4 సంవత్సరాలకు వచ్చేస్తుంది అండి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నవి సంవత్సరాల మొక్కలు, ఇవన్నీ సంవత్సరాల మొక్కలు అండి. కానీ ఏంటంటే రోడ్డు మీద ఏం చెప్తారంటే ఇదే 3 సంవత్సరాలకు వచ్చేస్తుంది. రాదు 3 సంవత్సరాలకి అండి. 3 సంవత్సరాలు 21 బ్యాగ్ తీసుకుంటే అది వస్తుంది అండి. 3 సంవత్సరాలు బ్యాగ్ సైజ్ పెద్ద సైజ్ వస్తుంది అండి. కొంత మండి ఉంటుంది. మనకి మండి అనేది ఊరిన తర్వాతే మొక్క మనకి ఇవ్వడానికి సరిపోద్దండి. ఇది ఊరకుండా మనకి కాయరమ్మంటే రాదండి. సో మొక్క ఎట్లా పెట్టుకోవాలంటే దాని మొక్క నాటుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలా? ఎట్లా జాగ్రత్తలు అంటే ఏం అవసరం లేదు సార్. ఏ మొక్కకైనా సరే అండి. ఇప్పుడు మనం ఇది ఉంది, ఈ కవర్ చింపేటప్పుడు ఈ గడ్డ కదలొద్దు. నేను ఇలా పెట్టి లేపేసానండి కవర్ ఉన్న చెప్పి ఏమవుదండి. ఇది కోసిన తర్వాత తీసినప్పుడు ఇది ఇడిపోయి మట్టి ఇరిగిపోవద్దు. మట్టి ఇరిగింది అనుకోండి మొక్క అనేది ఇంకేం చేస్తుంది, తల్లేరు కదిలిపోతుంది అండి. కదిలిపోయిన తర్వాత అది
రావడానికి చాలా టైం పడుతుంది. మరి మీరు నాటుకునేటప్పుడు ముందు గుంత తీసుకునండి, దాంట్లో వర్మి కంపోస్ట్, కోకోపీటు, నీమ్ పౌడరు మిక్సింగ్ చేసుకునండి. ఒక్కో దానికి ఒక బుట్ట, అంటే కోకోపీటు అనేది ఏర్ వెంటనే రావడానికి ఉంటుందండి. ఒక రోజు వాటర్ వేసిన చెప్పకుండా తేమ అనేది దాంట్లో ఉంటుంది కోకోపీటుకి. ఈ వర్మి కంపోస్ట్ అనేది బలం అండి. ఈ నీమ్ అనేది ఏంటంటే ఏదైనా పురుగున్నా ఏదన్నా సేతికి పోవడానికి ఆస్కారం ఉంటుందండి. దాంతో ఏంటంటే ఇది మన గుంత తీసి అది వేసిన తర్వాత ఇది పెట్టేసి మళ్ళీ తర్వాత మట్టి వేసి దానిపైన కొద్దిగా మళ్ళీ వర్మి కంపోస్ట్ వేసుకుంటే బలంగా ఉంటుందండి. మనకి ఎదిగిన తర్వాత ఉప్పు పెట్టుకోవాలండి. కొంతమంది వచ్చి ఇండక్షన్లు చేస్తాం అయ్యి అంటారు, ఏమి అవసరం లేదండి. చాలా మంది ఇట్లా చేసి చేస్తారు కానీ ఇంకా ఎన్ని అవసరం లేదు. అంటే వాటి వల్ల అసలు బెనిఫిట్ ఏమైనా ఉంటుంది, అసలు ఉపయోగం ఏమైనా ఉంటుంది? ఏదంటే దాని గురించి ఇంకా అలా చేసుకునేది చేసుకుంటారండి. ఏం అవసరం లేదండి. రైతులు శుభ్రంగా చుట్టూరు గోలు కొట్టుకోవాలండి, వాటర్ వేసుకోవాలి. దానికి ఏం అవసరం డిఏపి వేసుకుంటే సరిపోతుందండి. మీ దగ్గర అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నర్సరీలు మీ దగ్గర ఎంత రేంజ్ నుంచి ఉండే, అంటే సంవత్సరాల మొక్కలైనా అంతకంటే తక్కువ సైజు నుంచి? సంవత్సరం నుంచి ఉంటాయి. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మీకు అవి కూడా నేను చూపిస్తాను. 5 సంవత్సరాల మొక్కలు పెట్టగానే ఆల్రెడీ రెడీ ఉన్నట్టు 2 సంవత్సరాలు అర్థండి. ఎందుకంటే ఏ నెలకి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు తీసుకున్నా కూడా ఇంక 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి. మన కవర్ లో కాసేస్తాం కానీ మన భూమిలో పెట్టిన తర్వాత ఏర్ అనేది వెళ్ళాలండి. వెళ్ళకుండా రాదండి. అది స్వెడ్ అయిన తర్వాత కిందకి ఏరే వెళ్ళిన తర్వాత వస్తుందండి. అది అప్పుడు దాకా రాదండి. సో వీటి ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటుంది, ఏ రేంజ్ ఉంటుంది? సైజుని బట్టండి. అంటే మాక్సిమం ఎంత వరకు ఉండొచ్చు? అంటే మనకి హైబ్రిడ్ అనుకోండి 300 కానిచ్చండి. ఇప్పుడు అంటే ఇన్నాళ్ళు అయితే మనకి 250, 200కి దొరికేసి ఈ సంవత్సరం కొబ్బరి మొక్క అనేది రేట్ పెరిగిపోయింది. ఈ యుద్ధం జరిగిన తర్వాత కవర్ బ్యాగ్ 5,000 అయిపోయింది. మొత్తం ప్రతిదీ రేట్ పెరిగిపోయింది. కొబ్బరిలో అయితే మాత్రం రేట్ మాత్రం విపరీతంగా పెరిగిందని. కనమ అయితే మామిడి మొక్కలు గట్రా ఎలాగ ఉంది. ఇది అయితే మాత్రం మనకి 300 ఆ రేంజ్లో హైబ్రిడ్. నాటి అయితే మనకి 150 కానించి స్టార్ట్ అవుతుందండి. మీకు అలాగే పెద్ద ఇంకా వెళ్ళే గోల్ది 1100, 1200, 1000, ఇంకా 3000, 4000, 5000 మొక్క కూడా ఉంది. చూపిస్తానండి అవి కూడా. అయితే ఇది పెట్టుకునే కాంచెల్లి అంటే మీరు పెట్టుకోవడం అట్లా జాగ్రత్తలు చెప్పారు కదా, సో పెట్టుకునేప్పటి నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొక్క పెట్టుకున్న తర్వాత నీరు ఏమన్నా వాటర్ అండి. ఇప్పుడు పెట్టిన తర్వాత ఒక నెల రోజులు మాత్రం వాటర్ అనేది మానద్దు. అది ఒక నెల రోజుల తర్వాత పెట్టేసిన తర్వాత అక్కడ నుంచి రోజు ఇడిచి రోజు ఇంకా అక్కడ నుంచి మీరు ఓ రోజు వేసినా వేయకపోయినా తట్టుకునే కెపాసిటీ దానికి వస్తుందండి. ఈ లోగలు పెట్టేసి ఈ రోజు కొంతమంది బోర్ లేకపోయినా కానీ పెట్టేస్తున్నారు. పెట్టేసి ఉంటుంది ఇంక చచ్చిపోద్దండి. చచ్చిపోయి పెట్టేంత చేసి దాన్ని చెప్పుకోవడం ఎందుకంటే వాటర్ అనేది ఉండాలి. డ్రిప్ సిస్టమ్ ఉంటే మొక్క ఏ మొక్క కూడా ఖరాబ్ అవ్వదండి. డ్రిప్ పెట్టుకోవడం బెటర్ అంటారు. డ్రిప్ పెట్టుకుంటేనే మ్యాక్సిమం. ఎందుకంటే దానికి ఎంత కావాలో ఏంటనేది దాన్ని బట్టి చూసుకోవచ్చండి. ఏమన్నా దీనికి కొట్టాలి మందులు అనుకుంటే సా పౌడర్, మొనోకోటోపాస్, ఏమన్నా దొరికితే బేరన్ అండి. ఈ 3 కలిపి కొడితే దీని సైనింగ్కి అన్నిటికీ మనకు సరిపోతుంది. లేదు మనకు అవసరం లేదనుకుంటే నీమ్ ఆయిల్ కొట్టినా కానీ ఇంకా బెస్ట్ అండి. ఇంకా అది కొట్టుకున్నా కానీ బాగా పనిచేస్తుంది. లేదంటే నెలకి 2 నెలలకి డిఏపి అనేది వేసుకోవడం. ఆ డిఏపి కూడా వద్దంటే వర్మి కాంపోస్ట్ తిరగేయాలి. కింద మొదలు శుభ్రంగా నూట తిరగేసుకోవడం, లేదంటే పారటి తిరగేసేసుకోవడం, శుభ్రంగా పెంట వేసుకోవడం, లేదా మన దగ్గర పెంట ఉంటే పెంట వేసుకోవాలి. అయితే ఇవి జనరల్గా ఇవి పెట్టుకున్న తర్వాత మొక్క ఏజ్ని బట్టి తొందరగా ఈల్డ్కి వస్తుంటుంది కదా. సో ఈల్డ్కి వచ్చే క్రమంలో వీటిలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా వీటిపైన ఏమైనా మొగి పురుగులు అట్లాంటివి ఏమైనా వస్తుంటాయి? వస్తుందండి. సో అట్లాంటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దానికి వచ్చినప్పుడు మనకి మామూలుగా మన మనోకోటోపాస్ సబ్బర్ కొడితే మాక్సిమం అది కవర్ అయిపోతుంది. మొవ్వు కుళ్ళిపోతేనే, మొవ్వు కుళ్ళిపోయినప్పుడు కూడా మొవ్వులో కొట్టుకున్నా కానీ అది వచ్చేస్తుంది. దానికి ఇబ్బంది ఏముండదు. కాపు వచ్చిన తర్వాత ఏంటంటే ఏమైనా రాలిపోతున్నాయి అనుకోండి, అప్పుడు డిఏపి లేదంటే ఉప్పు, అంతే. ఇంకా అంతకు మించే వేరే అది ఇప్పుడు నా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు నేను పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. పెద్ద మొక్క పెట్టాను అంటే ఈ సారాలకి. ఈ ఏళ్ళ ఇప్పుడు గెల్లేస్తుంది. అది దానికి ఉప్పు తప్ప, వర్మి కంపోస్ట్ తప్ప రెండోది ఏం పెట్టలేదు. సో ఇప్పుడు మీరు చెప్పిన అన్ని కూడా ఎన్ని ఫీట్ల హైట్ నుంచి కాత వస్తుంది? మనకి 6 ఫీట్ అండి. 6 ఫీట్ నుంచి ఆల్రెడీ ఉందండి, మీకు చూపిస్తాను నేను అది మొక్క కూడా. సో అయితే జనరల్గా ఇప్పుడు వీటికి డిమాండ్ ఉంటుందా? జనరల్ ఇప్పుడు ఎట్లా నడుస్తుంది ఇప్పుడు కొబ్బరి మొక్కలు మార్కెట్ అండి? అది డిమాండ్ అంటే ఇప్పుడు కొబ్బరి మొక్క ఎప్పుడు డిమాండ్ అండి. వాటర్ దీని మించింది ఏది లేదండి. ఎప్పుడు డిమాండ్ ఉంటుంది కొబ్బరి మొక్కకి. ఏంటంటే గాలి బారు ఎక్కువ వస్తే కాపు తక్కువ కాస్తుందండి. గాలి లేని పక్షంలో అయితే మనకి ఎంతకాలం అంతే కాయ అనేది వస్తుందండి. గాలి వచ్చిందంటే ఆ గాలికి ఏం చేస్తుందంటే నిలబడదండి, బేకప్ ఇది కాయ అనేది నిలబడదండి. అయితే ఇవి కొబ్బరి మొక్కలు వేసుకున్నాక ఇది దిగుబడి వచ్చేంత వరకు అంటే ఖాతా కాసేంత వరకు మనం ఇంటర్గా అంటే లోపల ఏమైనా వేరే పంటలు ఏమైనా వేసుకోవచ్చా? ఇంకా వేసుకోవడానికి ఇది బార్డర్ అప్పుడు ఉండదు. దీని వేసుకుంటే దీని కింద ఏ మొక్క రాదు. అంటే వేసుకోవచ్చు. అంటే ఏమంటే దీని కింద వేసుకునేది ఏంటంటే కొత్తిమీర, మెంతికూర, అంటే మనం ఈ పెంచుకోవాలి తప్ప దీని చిన్న చిన్నవి తోటకూర, గోంగూర, మెంతికూర అనేది ఆకుకూరలో మనకి పనిచేస్తుంది తప్పండి. మనం పక్కన మళ్ళీ దీని వేసాం కదా దీని పక్కన అంజూరు ఎడదాం అంటే రానవదండి, ఎదగదు మొక్క, మళ్ళీ అది ఖరాబ్ అవుతుందండి, రాదు. మీకు ఏదైనా ఏంటంటే ఈ కూరగాయ వేసుకోవాలి. కూరగాయ మొక్కలకి దీనికి బాగుంటుందండి. అంటే దాని నుంచి దీనికి ఏమైనా డ్యామేజ్ ఏముండదండి, ఏముండదు అసలు. ఇంకా బెస్ట్ అండి. ఇంకా వాటర్ పెడతారు, దాని బలం అన్ని పిండి వేస్తారు, దానికి అన్ని జరుగుతుంది, ఇంకా బలం వస్తుంది. కింద అనేది అది వేసుకుంటే మంచిది. ఆ గడ్డి కంటే మీరు ఇక ఇప్పుడు మేము అనుకోండి ఏం చేస్తాం, పైన కొబ్బరి తోట ఉంటుంది, కింద వచ్చి మొత్తం కొత్తిమీర వేసేస్తాం. అదే బెస్ట్ అండి. మనకి అది 2 పంటలు వస్తుంది. ఇదే నడుతుంది, అది 2 పంటలు తీసుకొచ్చాను. ఓకే. సో ఎట్లా ఓవరాల్గా ఇప్పుడు ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవుతుండొచ్చు? అంటే ఒక మీరు 80 మొక్కలు మనం నాటి తీసుకున్నాం అనుకోండి, 1 ఇయర్ మొక్కలు అనుకోండి, మనకి గట్టిగా అయితే 15,000 అయిపోతుందండి.
అదే ఈ హైబ్రిడ్కి వెళ్ళాం అనుకోండి 30-40 ఏళ్ళు పెట్టవలసిందండి. ఈ సో డ్రిప్ మాత్రం దీనికి కంపల్సరీగా డ్రిప్ ఉంటే మొక్క ఖరాబ్ అవుదండి, పోదండి. సో మీరు ఎట్లా మొక్కలు కావాలంటే ఇక్కడ వరకు మీరు ఏమైనా ఇస్తారా? ఇక్కడ మన దగ్గర వెహికల్స్ ఉంటాయండి, వాళ్ళు వచ్చి కాకపోతే కస్టమర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇస్తానండి. వచ్చి చూసుకుని వాళ్ళకి నచ్చిన పక్కడితే ఇక్కడ వెహికల్స్ ఉంటాయండి, నేను మాట్లాడి పంపిస్తాను. ఇక్కడ కొబ్బరి మొక్కలు తీసుకున్న రైతులు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫీడ్బ్యాక్ ఏమైనా తీసుకున్నారా? తీసుకుంటే ఎట్లా ఉంది? సో ఒక్క చెట్టుకు దాదాపు ఎన్ని గెలలు వస్తున్నాయి, దానికి ఎన్ని కాయలు వస్తున్నాయి? సిలోన్కి అయితే మనకి గెల్ల అనేది మన నాటిది కాసినంత ఇదిగే కాయదండి. నాటిది అనుకోండి 10 గెల్ల వేసిందంటే మినిమం 200 కాయ తీస్తుంది. దీనికి అంత ఏమి రాదండి, గట్టిగా వస్తే 80 నుంచి 100 లోపే నాటంత వచ్చేది ఏముండదు. కానీ ఏంటంటే మనకి హీలింగ్ కిందే కాయడం అనేది దీనిది ఉద్దేశం, అంతే తప్పండి. మనకి దాని కాసిన నాటిదంత కాసినంత ఇదిగా కాయదు. ఎందుకంటే మనకి ఆంధ్రాలో అనుకోండి అది 200 కాదు 300 కాయని కాస్తుంది. ఎందుకంటే అది గుల్ల నేల. ఇక్కడ ఉన్నది ఏంటంటే బీసిపోయి ఘర్షణ ఉంటుంది కాబట్టి అండి మనం 100 దాకా దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంటే ఇన్ని కాసేస్తా అన్ని కాసేస్తా అంటారు కానీ అవి ఏమి ఉండదండి. దానికి మినిమం 100 కాయ కాస్తే గ్రేటే దీని గురించి అండి, అంతే. దానికి వేరేగా మనం ఇది చేయక్కర్లేదండి, దాని నుంచి పెద్ద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. చేయడానికి ఇంకా అది ఎందుకంటే కింద ఇదేమో గట్టి రాడ్ నేల అండి, అంతే. అది ఎంతవరకు వెళ్ళగలో అంతవరకే దాన్ని లాక్కోగలదండి. కానీ ఏంటంటే అక్కడ దానికి దీనికి టేస్ట్ మారుతుంది. టేస్ట్ దీనిది బాగుంటుంది, దాని టేస్ట్ దీని టేస్ట్ చాలా తేడా ఉంటుంది అదే. సో అయితే మనం ఒక మాక్సిమం 100 కాయల కంటే సీజన్ అయితే సీజన్ జనరల్ గా సంవత్సరం అంతా ఉంటుందా? ఎప్పుడు వస్తుంటాయి? ఇది 2 నెలలకి పంట, ఇంకా 2 నెలలకి దింపి తీసుకోవడమే. మనకి కాపు వచ్చిన తర్వాత ఇది 30 సంవత్సరాలకి దీనికి ఇది ఇప్పుడు కాస్త తర్వాత ఆగిపోతే ఉండదండి. మనకి 2 నెలలకి అలా తీసుకుంటూ ఉండడం అది పంట కింద. అంటే సంవత్సరానికి ఎన్ని కాయలు వస్తుండొచ్చు దీనిపైన ఒక చెట్టుకు? మనకి సుమారు అంటే దిగుబడి పర్వాలేదండి. వాళ్ళకి పెట్టిన దానికి సంవత్సరంలో మనకి ఈ 3 సంవత్సరాలు పెట్టిన దానికి 2 సంవత్సరాలు అయితే వాళ్ళు బ్రేక్ ఈవెన్ అయితే పెట్టిన పెట్టుబడి వస్తుంది. ఇంకా చెప్పలేమండి. ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు మొన్న ఉంది 30 రూపాయలు నడిచింది కాయ. 30 రూపాయలు అంటే అది 1000 కాయ అడ్డదంటే అది తీసిన సంవత్సరం కూడా అవసరం లేదు, 2 నెలలు వస్తుంది ఆ పంట. అంటే ఏంటంటే కానీ ఓపికగా ఉండాలి. నేను ఎట్టేసాను తీసాను పెట్టేసి వదిలేయాలి. మన పిల్లలు తింటారు, ఇది ఇక్కడ ఎట్టేసాం మనం కాదు, మన పిల్లలన్నా రేపొద్దున ఇది అన్న ఉద్దేశంతో పెట్టుబడులు చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందండి. సో ఓవరాల్గా కొబ్బరి మొక్కలు కొబ్బరి తోట పెంచుకుంటే ఎట్లా బెనిఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనుకుంటారు? పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. దాని గురించి అయితే ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళ మెయింటెనెన్స్ 0 మెయింటెనెన్స్ అండి. ఇంకా దానికి మనం చేయాలని అవసరం ఉండదు. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు సీతాఫలం అయ్యేసి కట్టి చేసుకోవడం దీనికి ఇంకేం ఉండదండి. మనం అంటే ఏంటంటే అంటే తోటలో అంతమంది ఎక్కువ దీనికి వెళ్తలేదండి. ఎలాగనుకుంటున్నారు, మధ్యన ఇప్పుడు మనం ములగేసేస్తున్నామండి, ములగేసి దాని చుట్టూరు బార్డర్ 20 ఫీట్లు కూడా తీసుకోవడం బార్డర్ ఎక్కువ బార్డర్కి వెళ్తుందండి. అలాగే వెళ్ళినా కానీ పర్వాలేదండి అది దానికి. ఎందుకంటే వాళ్ళు ఇది మనం 6 నెలలకి పంట తీసుకున్నా అది 2 నెలలకి వచ్చిన తర్వాత అన్నీ తీసుకోవడానికి అంటే మనం కాకుండా మన పిల్లలు తినే ఉద్దేశం మీద వేసుకోవాలండి కొబ్బరి అనేది. కనవదనుకోండి మనకి 6 నెలలకి సంవత్సరానికి వచ్చేస్తాయండి ఈ పంట. ఓకే. సో నెక్స్ట్ జనరేషన్ కోసం అన్నట్టు చూసుకోవాలి. అంతే అండి. ఇంకా వీటి గురించి మాట్లాడుకోవాలండి, ఇంకేం చెప్పొచ్చు వీటి గురించి? ఈ అంటే ఎప్పుడైనా సరే అండి మన ఇక్కడ ఈ దీంట్లో అయితే నాటి కూడా వేయాలండి. కొంతమంది ఏంటంటే హైబ్రిడ్ వేసేద్దాం బేగా తినేద్దాం అన్న ఉద్దేశంతో ఉన్నారు. నాటి కూడా వదలొద్దండి. అంటే ఏంటంటే మనం కొయ్యపోయిన ఆటోమేటిక్గా అది రాలిపోతే ఇది అవుద్దండి ఉంటుంది. కానీ నాటి పెద్ద ఎవరో చూపిస్తలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి. సో ఇది వీరబాబు గారు చెప్తున్నారు. సో కొబ్బరి మొక్కలు అయితే వీళ్ళ దగ్గర నర్సరీలో ఎప్పుడు అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక 1 year ఏజ్ నుంచి కూడా 5 సంవత్సరాల ఏజ్ ఉన్న మొక్కలు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయని చెప్తున్నారు. సో ప్రధానంగా ఇప్పుడు మేజర్గా 2-3 రకాల వెరైటీలు అయితే డిమాండ్ ఇక్కడ ఈ ప్రాంతంలో డిమాండ్ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఎక్కువ కూడా వీళ్ళ దగ్గర కొబ్బరి తోటలతో పాటు చుట్టూ బార్డర్ క్రాప్లో కూడా పెట్టుకునే విధంగా కూడా కొబ్బరి మొక్కలు తీసుకుంటున్నట్టు కూడా చెప్తున్నారు. సో ప్రధానంగా నాటు వెరైటీలు ఉంటాయి, ఆ నాటు వెరైటీలు కూడా పెంచుకుంటే మంచి డిమాండ్ ఉంటుంది, వాటికి కూడా డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు. సో దాంతోపాటు కొన్ని హైబ్రిడ్ రకాలైన మొక్కలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. సో అన్ని రకాల మొక్కలు అంటే కొబ్బరిలో అన్ని రకాల మొక్కలు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నట్టు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఒక ఎకరాకి దాదాపు 80 మొక్కలు పడుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో మేజర్గా ఎట్లాంటి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి ఎవరైనా రైతులు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా పెంచుకుంటే కనుక 1-2 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రిటర్న్ రావడంతో పాటు ఆదాయం కూడా కనిపిస్తుందని చెప్పి కూడా వారి మాటలు తెలుస్తుంది.